ఏమైనా విలువలు ఉన్నాయా? దాల్మియాలో రైతులకు న్యాయం చేస్తారని 4 టర్ముల నుంచి ఓట్లు వేయించుకొని జిల్లా కలెక్టరు మీరెళ్ళి వాళ్ళ కోపాన్ని చూసి భయపడి వాళ్ళకు దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేస్తామని చెప్పి స్వయంగా లోకాయుక్త ఆర్డర్ వచ్చింది. కలెక్టర్ గారు కూడా అధికారికంగా ప్రకటన చేసి టైం బౌండ్ పెట్టి ఆర్డీఓ ఆధ్వర్యంలో దుగ్గనపల్లె గ్రామాన్ని షిఫ్ట్ చేస్తామని చెప్పారు. ముంపు గరే భూములను కొనుగోలు చేస్తారని ప్రకటన చేసి కలెక్టర్ గారు కూడా ఆదినారాయణ రెడ్డి మాట, దాల్మియా మాటలు విని ఆ రోజు మాట్లాడిన మాటలకు కలెక్టర్ గారు చెప్పిన విధానం మీరు కూడా ఉన్నారు, సాక్ష్యం మీడియా వాళ్ళు ఉన్నారు. మీ అందరి సమక్షంలో అధికారుల సాక్ష్యంలో చెప్పిన కలెక్టరు ఈరోజు రైతులకు పేదవాడికి అన్యాయం జరిగే విధంగా ఢిల్లీకి రిపోర్ట్ పంపుతారు. అంటే ప్రజల్ని ఇంత మోసం చేసే పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది. నేను కలెక్టర్ గారికి మనవి చేస్తున్నా, మీరిచ్చిన మాట ప్రకారం దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల భూములు ముంపు గురై రైతులు నష్టపోతున్నారు, ఆ భూములు కొనుగోలు చేస్తామని మీరు సభాముఖంగా ప్రకటన చేశారు. పబ్లిక్ హీరింగ్లో దాల్మియా యాజమాన్యం ముందు కూడా దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేస్తాము, పొల్యూషన్కు ముంపు గురవుతుంది అన్నారు. అదంతా కూడా దాల్మియా యాజమాన్యం మీద నమ్మకం లేక అత్యున్నత స్థాయి వ్యక్తితో ఇన్ రైటింగ్ నేను తీసుకున్నాను, ఆ లెటర్ తీసుకున్న తర్వాతనే పబ్లిక్ హీరింగ్కి వచ్చినాను, టైం బౌండ్ ప్రోగ్రామ్తో ఒక ఆర్డీఓని పెట్టి ఊరు షిఫ్ట్ చేస్తాను, గండికోట ఆర్ఆర్ ప్యాకేజీ కంటే దానికి సమానంగా అంతకంటే మిన్నగా ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పి ప్రజలకు ప్రకటన చేసి మీరు ఢిల్లీకి రాసిన రిపోర్ట్లో ఇవన్నీ అవసరమే లేదని చెప్పి దాల్మియాకు ఒత్తాసు పలుకుతూ మీరు పేద ప్రజలకు అన్యాయం చేసిన విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది. నేను మళ్ళీ కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నా, దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల నష్టపోతున్నటువంటి దుగ్గనపల్లి 50 ఎస్సీ కుటుంబాలను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలా, ముంపు గురే భూములు కొనుగోలు చేయాలని చెప్పి కలెక్టర్ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది సపరేట్ ఐటమ్, అది